వెల్కమ్ టు డాయ్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఢిల్లీ మాత్రమే కాదు, దాదాపు అన్ని రాష్ట్రాలు విద్యార్థి ఉద్యమాలతో నిరసనలతో దద్దరిల్లుతున్నాయి. జంతర్ మంతర్లో పుట్టినటువంటి ఈ దావానలం కేరళ, హైదరాబాద్, పంజాబ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాలను అంటుకున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ విద్యార్థి ఉద్యమం పైన ఎన్నో ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. అసలు ఉద్యమిస్తున్నటువంటి వాళ్ళలో నీట్ బాధితులు ఎక్కడున్నారు? పోనీ వాళ్ళ బాధిత కుటుంబ సభ్యులు ఇంకెక్కడున్నారు? ఉన్న వాళ్ళంతా అక్కడ ఆవారాగాళ్లే, దేశద్రోహులే అనేటువంటి దారుణమైన విమర్శలు వినవస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ ఉద్యమం పైన, అలాగే నీట్ లీకేజ్ పేపర్ తో అసలు ఫ్యామిలీస్ మాత్రమే కాకుండా విద్యార్థులు ఏ స్థాయిలో సఫర్ అవుతాయి అనేటువంటి దానిపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సీనియర్ జర్నలిస్ట్ వి శంకర్ గారు ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. శంకర్ గారు నమస్తే. ఇప్పటి వరకు ఇంటర్వ్యూలలో నేను కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందామని చెప్పి అడిగే వాళ్ళం యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ గా, మీరైనా నేనైనా అంతే. కానీ ఫస్ట్ టైం నాకు ప్రశ్నకి సమాధానం తెలిసినా కూడా ఈ సమాజం మొత్తం తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అడుగుతున్నాను. నీట్ పరీక్షల పైన, నీట్ పేపర్ లీకేజ్ల పైన, నీట్ ఉద్యమాల పైన మాట్లాడేందుకు మీకున్నటువంటి అర్హత ఏంటి? విజయ్ గారు, నేను ఒక నీట్ పేరెంట్. అంటే నా కూతురు ఇప్పుడు మెడిసిన్ చదువుతుంది. మెడికల్ విద్యలో 3 ఏళ్లగా తను 3rd ఇయర్ తన అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తోంది. నేను కూడా ఇలాంటి పేపర్ లీకేజ్ లో బాధిత పేరెంట్. 2024లో పేపర్ లీక్ అయినప్పుడు దాని కారణంగా అనేక మంది స్టూడెంట్స్, అనేక మంది పేరెంట్స్ సఫర్ అయితే అప్పుడు నేరుగా సుప్రీంకోర్టు కూడా స్పందించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత సుప్రీంకోర్టు స్పందిస్తే సుప్రీంకోర్టు ఆ కేసులో విచారణని సిబిఐకి అప్పగించింది. సిబిఐకి అప్పగించిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇదే ప్రభుత్వం, అప్పుడు కూడా మోదీ సర్కారే, ఇప్పుడు కూడా మోదీ సర్కారే, 2 ఏళ్ల తర్వాత అమిత్ షా పర్యవేక్షణలోని ఆ సిబిఐ ఆనాడు కీలక నిందితుడిగా, కింగ్ పిన్ గా, పేపర్ లీక్ దగ్గర నుంచి పేపర్ రవాణా అంటే బదులు ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వ్యక్తిగా భావించినటువంటి A1 నిందితుడి మీద ఛార్జ్ షీట్ కూడా వేయకుండా పక్కన పెట్టేస్తోంది. ఎందుకంటే అతనికి లీకేజీతో సంబంధం ఉన్నట్టు ఆధారాలు మాకు దొరకలేదు అని సిబిఐ ఇప్పుడు చెప్తుంది. ఎప్పుడుదో కాదు, 2024 నాటి కేసు. 2024 నాటి కేసులో ఇప్పుడు ఆ పేరెంట్స్ అంతా మర్చిపోయారు, ఆ స్టూడెంట్స్ అంతా రకరకాలుగా సెటిల్ అయ్యారు. బాధితులు వాళ్ళు వీళ్ళు అనేక చోట్ల ఇప్పటికే రకరకాల కోర్సుల్లో చేరిపోయి ఉంటారు. అంతా మర్చిపోయిన తర్వాత, చల్లబడిన తర్వాత అందులో ఉన్నటువంటి నిందితులందరినీ పక్కన పెట్టేస్తుంటే ఇప్పుడు మళ్ళీ అదే కథ రిపీట్ అయితే రేపు మళ్ళీ రిపీట్ కాదని గ్యారంటీ ఉంటుందా? ఇలా పదే పదే పేపర్ లీక్ అవుతున్నప్పుడు అందులో కొంతమంది నిందితులుగా ఈసారి 19 మంది మీద కేసు పెట్టారు, 19 మందిని అరెస్ట్ చేశారు. అందులో పూణే, రాజస్థాన్ సంబంధించినటువంటి చాలా మంది ఉన్నారు. ఇలా ఈ అరెస్ట్ అయినటువంటి ఈ కేసులో నిందితుల మీద అయినా చర్యలు ఉంటాయని అనుకోవాలా? కాకుంటే మళ్ళీ 2024 రిపీట్ అవుతుందని మళ్ళీ భావించాలా? ఇది అసలైనటువంటి ప్రశ్న. అందుకే ఇప్పుడు చాలా మంది నీట్ గట్టెక్కినట్టు మాలాంటి పేరెంట్స్ ఉన్నాం, ఇంకా నీట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు 1 ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు పదే ఏళ్ల తరబడి పోరాడేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా పోరాడుతున్నటువంటి వాళ్ళంతా రేపు వచ్చే ఏడాది, ఆ పై ఏడాది కూడా ఇలా పేపర్ లీక్ కాకుండా, ఇలా పరీక్షలు పదే పూర్తిగా జావగారిపోయినట్టుగా, నీరు గారిపోయినట్టుగా జరగకుండా పటిష్టంగా జరుపుతారన్న గ్యారంటీ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్న. ఇక రెండోది, మీరన్నట్టు కేవలం నీట్ ఒకటే కాదండి. గడిచిన 10 ఏళ్లలో 152 పరీక్షా పత్రాలు లీక్ అయితే ఈ ఒక్క ఏడాది 2026లో 11 పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. కేవలం నేషనల్ లెవెల్లో నీట్, సిబిఎస్ఈ, వివిధ రాష్ట్రాల లెవెల్లో బీజేపీ పాలిత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా ఇలా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన, మొన్న మహారాష్ట్ర, ఇలా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించినటువంటి అనేక పరీక్షలు, అనేక పేపర్లు పదే లీక్ అవుతూ లక్షల మంది విద్యార్థులతో ఆటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి చెక్ పెట్టాలి. ఇలాంటి పేపర్లు పదే లీక్ అవడం, ఆ కేసులు కొన్నాళ్లు నమోదు చేయడం, కొంతమందిని అరెస్ట్ చేయడం, తర్వాత నెమ్మదిగా వాటిని నీరుగార్చేసేయడం, చేసేయడం, ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. ఇది ఈ మొత్తం ఉద్యమంలో ప్రధానమైనటువంటి అంశం. దీన్ని వదిలేసి నీట్ విద్యార్థులు ఉన్నారా, నీట్ పేరెంట్స్ ఉన్నారా? ఉన్నారు. నీట్ పేరెంట్స్, నీట్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నీట్ స్టూడెంట్స్ ఇప్పటికే 22 లక్షల మంది రాస్తే అందులో 2 లక్షల మంది కౌన్సిలింగ్ కి సిద్ధమవుతున్నారు. ఇంకొంతమంది అక్కడ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. ఇదేమో ఎక్కడ మొత్తంగా లేకుండా లేదు. కానీ ఒక్క నీట్ తోనే కాదు, సిబిఎస్ఈలో 12 లక్షల మంది, 16 లక్షల మంది పరీక్ష రాస్తే 12 లక్షల మంది రీవాల్యుయేషన్ కోసం అప్లై చేయాల్సి వచ్చిందండి. అంటే పేపర్ ఎలా నడిచినట్టు, ఎలా సాగినట్టు ఎగ్జామ్? ఒక ఎగ్జామ్ లో
80% 75% పీపుల్ రీవాల్యుయేషన్ కోరుతున్నారంటే ఎంత విశ్వాసం ఈ పరీక్షల నిర్వహణ మీద ఉన్నట్టు. ఇది రెండు అసలు రోజుల సమస్య. క్రితం ఓ నేషనల్ మీడియాలో నీట్ టాపర్ గా చెప్పబడుతున్నటువంటి ఓ ర్యాంకర్ లైవ్ లోకి వచ్చి, నిజమే పేపర్లు లీక్ అయ్యాయి, దురదృష్టకరమే, కానీ తర్వాత నేను రికవర్ అయ్యాను, ఇంట్లో కూర్చున్నాను, ప్రిపేర్ అయ్యాను, టాపర్ అయ్యాను అని చెప్పి ఓడిపోయినా అలాగే బాధపడ్డ బాధితులంతా నాలాగా మీరు ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వచ్చు కదా, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఎందుకు అని అడిగాడు అతను. దానికి మీ సమాధానం ఏంటి? మంచిదండి, ఆ అబ్బాయిని అభినందించాలి. ఎందుకంటే అతనికి ఫస్ట్ టైం రాసినప్పుడు 706 మార్కులు వచ్చినాయి. అతను ప్రిలిమినరీ కీ ద్వారా అతను కౌంట్ చేసుకుంటే అతనే చెప్పిన లెక్క 706 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు ఆ మార్కులు 715కు పెరిగినాయి. ఈ ఉద్యమం లేకపోతే, ఆ లీకేజీ మీద జనం గొంతెత్తకపోతే అతనికి కూడా 706 ఉండేది, 715 అవ్వకపోయేది. ఆయనకు కూడా పెరిగిందంటే ఆయనకు కూడా ఇప్పుడు టాప్ ర్యాంకర్ గా, వాస్తవానికి ఇద్దరికి 715 వచ్చాయి. అందులో కొన్ని సబ్జెక్ట్స్ వారీగా లెక్కేసినప్పుడు ఆయన సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఆ టాపర్ కూడా 715 పెరిగాయంటే ఉద్యమం వల్లే, జనం నిలదీయడం వల్లే, పేపర్ లీకేజ్ మీద గొంతు విప్పడం వల్లే. అప్పుడు మాత్రమే ప్రభుత్వం రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. లేకుంటే ఆ లీకేజ్ అయినటువంటి పేపర్ తో సరిపెట్టేసే ప్రయత్నం చేసింది. అలా సరిపెట్టేస్తే ఆ అబ్బాయి 706కే ఉండేటువంటి వాడు. ఆ లీక్ అయినటువంటి పేపర్ తో 720 తెచ్చుకుని టాపర్లు చాలా మంది ఉంటే ఆ అబ్బాయి 500 ర్యాంకు 1000 ర్యాంకులోనే మిగిలిపోయేటట్టు వాడు. అలాంటి వాళ్ళు కూడా, చదువుకున్నటువంటి వాళ్ళు, కష్టపడినటువంటి వాళ్ళు ముందుకు వచ్చారంటే, నిజంగా కష్టపడినటువంటి వాళ్ళకి అవకాశం దక్కిందంటే రీనీట్ నిర్వహించడం వల్ల. రీనీట్ ఎందుకు నిర్వహించారంటే పేపర్ ఎగ్జామ్ లీక్ మీద జనం తిరగబడడం వల్ల, ఎదురు తిరగడం వల్ల, గొంతు ఇప్పడం వల్ల, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం వల్ల. రేపైనా ఇలాంటివి జరుగుతున్నప్పుడు జనం నిలదీస్తే మాత్రమే ప్రభుత్వాలు స్పందిస్తాయి అనడానికి ఈ రోజు ప్రధానమంత్రి స్పందన. మీరు చూడండి, ఎప్పుడో మే 4వ తారీఖు 5వ తారీఖు, మే 3వ తారీఖు ఎగ్జామ్ జరిగి 4-5 తారీఖుల్లో పేరెంట్స్ గోలెడితే, 11వ తారీఖున పేపర్ లీక్ అయిందని గుర్తిస్తే, 13వ తారీఖున ఎగ్జామ్ రద్దు చేస్తే, ఇప్పుడు జూలై 22వ తారీఖు 23వ తారీఖు వరకు ప్రధానమంత్రి పెదవిప్పితే ఒట్టు. జూలై 22వ తారీఖున ప్రధానమంత్రి ట్వీట్ చేశారు, జూలై 23 అర్ధరాత్రి వీడియో రిలీజ్ చేశారు. అంటే చూడండి, మే 12, 13 నుంచి ఆయన జూలై అంటే 2.5 నెలల పాటు ప్రధానమంత్రి మాట్లాడలేదంటే ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఉద్యమం వల్ల. ఇలా ఎగ్జాక్ట్లీ నిలదీయడం వల్ల. మీరు చెప్పినట్లు శంకర్ గారు, అసలు మొదట్లో ఈ ఉద్యమాన్ని ఎవరు పట్టించుకోలేదు. నేషనల్ మీడియాలో చాలా ప్రధాన ఛానళ్ళు అయితే పూర్తిగా వెలివేశాయి, అంటరానితనాన్ని పాటించాయి. నో డౌట్, దాన్ని ఖచ్చితంగా చెప్పాల్సిందే. అలాంటి ఉద్యమము పతాక స్థాయికి వెళ్ళి లాఠీలకు ఎదురొడ్డి, తూటాలకు ఎదురొడ్డి, టియర్ గ్యాస్లను వీటన్నిటిని తట్టుకొని ఎప్పుడు ఏ మాత్రం కూడా స్పందించినటువంటి ప్రధానమంత్రి స్పందించారంటే అన్డౌటెడ్లీ దిస్ ఇస్ అ విక్టరీ ఆఫ్ స్టూడెంట్స్. అయితే అయినా కూడా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతున్నారు అంటే మొండి పట్టుదల అనుకుందామా, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఇప్పుడు పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అనేటువంటి వాళ్ళకి మీ సమాధానం? విజయ్ గారు, ఇక్కడ చాలా క్లియర్ అండి. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన, అక్కడ మరొకరా అనేది ఎవరైనా కాదు. ఆయన ఒక మంత్రిగా తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించలేకపోయారు. ఇది ప్రభుత్వమే అంగీకరించింది. ఇది తొలిసారి కాదు, ఇది కూడా ప్రభుత్వమే చెప్తుంది. ఒక మంత్రి తన బాధ్యతలను నిర్వహించలేనప్పుడు, మీరైనా నేనైనా జర్నలిస్ట్ గా ఓ సంస్థలో పనిచేస్తూ మన విధులు మనం సక్రమంగా నిర్వహించినప్పుడు మన సంస్థ మన మీద ఎలా అయితే చర్యలు తీసుకుంటుందో, ఏ ఉద్యోగి మీదైనా ఎలా అయితే చర్యలు తీసుకుంటుందో, ఒక బాధ్యుడిగా జవాబుదారీతనంతో ఆయన మీద కూడా చర్యలు ఉండాలి. ఇది మెయిన్ డిమాండ్. ఆయన ఏమి ధర్మేంద్ర ప్రధాన్ మీద వ్యక్తిగత కక్షతోనో, ధర్మేంద్ర ప్రధాన్ అక్కడ ఉన్న ఆయన తీసేస్తే మొత్తం ఏదో వ్యవస్థ బాగుపడిపోతుందనో కాదు. ఒక జవాబుదారీతనం ఉండాలి. రేపొద్దున్న ఆ స్థానంలోకి వచ్చేటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైనా భవిష్యత్తులో పేపర్ లీక్ అయితే తన పీఠం కిందకి నీళ్లు వస్తాయి, తన కుర్చీ కిందకి నీళ్లు వస్తాయి అనేటువంటి ఒక భయం ఉండాలి, అలాంటి బాధ్యత ఉండాలి, అలాంటి పరిస్థితి రావాలి. అప్పుడు మాత్రమే ఈ పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట పడుతుంది, అప్పుడు మాత్రమే విద్యార్థుల భవిష్యత్తుకి గ్యారంటీ ఉంటుంది అనేటువంటి ఒక కాంక్షతో మాత్రమే ఈ డిమాండ్ ని విద్యార్థులు ముందుకు తీసుకొస్తున్నారు. అది వదిలేసి అక్కడ ఏదో ధర్మేంద్ర ప్రధాన్ ఏదో చరిత్ర పుస్తకాలు మారుతున్నాడు కాబట్టి కక్షగట్టో, ఇంకేదో చేస్తున్నాడు కాబట్టి కక్షగట్టో కాదు. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ శాఖలో వరుసగా లోపాలు జరుగుతున్నాయి. ఆ విషయాన్ని ప్రభుత్వం అంగీకరించింది, తప్పు జరిగింది అని స్వయంగా కేంద్ర మంత్రులే చెప్తున్నారు. తప్పు జరిగినప్పుడు మరి తప్పుకు పాల్పడినటువంటి వాళ్ళ మీద చర్యలు ఉండాలి కదా. విద్యాశాఖ సెక్రటరీని ఈరోజు బదిలీ చేశారు, రాత్రే బదిలీ చేశారు. ఆయన ఎన్టీఏ చీఫ్ ని విద్యాశాఖ సెక్రటరీని బదిలీ చేసినప్పుడు విద్యాశాఖ మంత్రిని ఆ శాఖ నుంచి వేరే శాఖ బదిలీ చేయడమో, ఆయన తొలగించడమో చేయడానికి ఏ నామోషి, ఏ వడ్డు వచ్చింది? ఎందుకెంత మొండితనంగా సాగాలి? ఎందుకెందుకు పట్టుదల?
ప్రభుత్వం మీరు చెప్తున్నట్టుగానే ఈ ఉద్యమాన్ని మొదట్లో మీడియా వెలివేసిన ఆ తర్వాత పెంచి పోషించింది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వమే. ఈ స్థాయికి రావడానికి ఖచ్చితంగా ప్రభుత్వమే కారణం. విద్యార్థులు వివిధ నగరాల్లో తొలుత ఆందోళన చేస్తున్నప్పుడు, హైదరాబాద్ సహా అనేక నగరాల్లో నిరసనలు వ్యక్తం చేసినప్పుడు వాళ్ళతో చర్చించుంటే ఈ ఉద్యమం ఓ స్థాయిలో ఆగేది. ఆ తర్వాత జంతర్ మంతర్లో దీక్షలకు పూనుకున్న నాడే చర్చించుంటే మరొక రీతిలో ఆగేది. కనీసం చలో పార్లమెంట్ కు పిలిపించినప్పుడు ఆ ర్యాలీ జరగకుండా చర్చలు జరుపుకుంటే ఇంకో తీరునుండేది. చలో పార్లమెంట్ తర్వాత ఉద్రిక్త వాతావరణం ఏర్పడితే దాని మీద అణచివేసి గొంతు నొక్కుదామనేటువంటి ఆలోచన తప్ప ఏ మాత్రం చర్చిద్దామనేటువంటి స్పృహ ఈ ప్రభుత్వానికి రాలేదు. ఆ తర్వాత ఉద్యమం తీవ్రతరమయ్యి మనం అణిచివేద్దారనుకున్న ఇంకా అత్యధికులు వచ్చి అందులో చేరుతున్నారు కాబట్టి ఇక చర్చించక తప్పదని చెప్పి అప్పుడు మాత్రమే ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఈ రోజు చర్చల్లో కూడా ఒకటి చనిపోయినటువంటి విద్యార్థులకి నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థుల మీద కేసులు తొలగించడానికి అంగీకరించింది. కానీ ఇప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం ఆ స్థానం నుంచి తప్పించడానికి మాత్రం ససేమిరా అంటుంది. ఇది ఒకటే పీఠముడి. ఆ విషయంలో ప్రభుత్వం దిగొస్తే సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. భవిష్యత్తు విద్యార్థులకి మేలు జరుగుతుంది. భారతదేశ రాజకీయాలని, ముఖ్యంగా బీజేపీ రాజకీయాలని ఎంతో సునిశ్చితంగా గమనిస్తారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను శంకర్ గారు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఒక రోజు గడువు కోరారు జేపీ నడ్డా. ధర్మేంద్ర ప్రధాన్ని బలి చేస్తారా లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ని కాపాడుకుంటారా? ఏంటి మీ అజంప్షన్ ఏంటి? నాకున్న అంచనా ప్రకారంగా ఇప్పటికైతే ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో ఇంకా కాలయాపన చేస్తారండి. ఇప్పటికిప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ మీద చర్యలు తీసుకునే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఈ రాత్రికి జంతర్ మంతర్ నుంచి మొత్తం విద్యార్థులందరినీ ఖాళీ చేయించాలనేటువంటి ప్రయత్నం అయితే ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే కర్ణాటక ప్లేస్ సహా సమీపంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో షాపులన్నీ మూతవేయించారు. వివిధ రాష్ట్రాల నుంచి భారీగా బలగాల్ని అక్కడికి దింపారు. ఈ రాత్రికి సిజేపీకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రతినిధులు కొందరిని తొలుత అరెస్ట్ చేయబోతున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి తరలించిన తర్వాత మొత్తం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ చెల్లాచెదురు చేయాలి. రేపు ఎల్లుండ వీకెండ్ కాబట్టి మొత్తం ఈ ఉద్యమానికి భారీ స్థాయిలో మద్దతు వచ్చేటువంటి అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం కదిలొచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో ఉన్నటువంటి అప్పర్ మిడిల్ క్లాస్ ఉద్యోగులు ఇతరులు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావంగా జంతర్ మంతర్ వైపు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలనేటువంటి ఆలోచన ఉంది. అందుకని 24 గంటల గడువు కోరారు. 24 గంటల్లోగా జంతర్ మంతర్ ని ఖాళీ చేయించగలిగితే ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా పారామిలిటరీ బలగాలతో అది మొత్తం వెకేట్ చేయించగలిగితే అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా కాలయాపన చేసేస్తారు. కాదు అంటే మాత్రం రేపు సాయంత్రం తర్వాత ఈ జంతర్ మంతర్ లో ఈ రాత్రికి జరిగేటువంటి పరిణామాలను బట్టి ఏం చెయ్యాలన్నది ఆలోచనకు వచ్చే అవకాశం ఉందన్నది నా అంచనా. ఇప్పటికే ఉవ్వెత్తున ఎగసిపడినటువంటి ఈ విద్యార్థి ఉద్యమంపై స్పందించకుండా అతిపెద్ద తప్పు చేసింది మోదీ గవర్నమెంట్ అనేటువంటి విమర్శలు అన్ని వైపులా వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు అన్నట్లు సిజేపీ ప్రతినిధులను అరెస్ట్ చేస్తే అక్కడ విద్యార్థి ఉద్యమాన్ని నాసా చట్టాలతోటి లేకపోతే మిగతా చట్టాలతోటి అణిచివేస్తే కేంద్రం తీరు మీద ఇంకా స్థాయిలో వ్యతిరేకత పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కదా శంకర్ గారు. ప్రధాని అలాంటి తప్పు చేస్తారంటారా? ఖచ్చితంగా అండి. మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్. ఎందుకంటే ప్రభుత్వం మీద ఇప్పటికే చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి కారణంగానే అనేక చోట్ల ఈ ఉద్యమం విషయంలో ముందుగా వెనక్క అన్న దాని మీద చాలా శషబిషలు పడుతోంది. మీరు చూడండి, ఉద్యమం వాస్తవానికి జంతర్ మంతర్లో సాగుతున్న ఉద్యమాన్ని మించి బీహార్ పాట్నాలో చాలా తీవ్ర స్థాయిలో సాగింది. ఎంత తీవ్రంగా పోలీసులు అణిచివేద్దారనుకుంటే అక్కడ వాటర్ క్యానల్ పెడితే స్టూడెంట్స్ రెయిన్ డాన్సులు చేశారు. అక్కడ బ్యారికేడ్ తోసుకుంటూ ఆట ఆడుకున్నారు. ఇలా చాలా రకాలుగా ఒక జెడ్ ఎట్లా స్పందిస్తుంది ఉద్యమాల్లో అన్నదానికి నిదర్శనంగా మనం బీహార్ లో చూస్తాం. నేను అదేవిధంగా మన ముంబైలో ఆ మహిళ రియా యాదవ్ ఆ బస్సును అడ్డుకున్నటువంటి తీరు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని మీడియా సంస్థల్లో అది పతాక శీర్షికల్లో ఫోటో వచ్చింది. అంటే ఎంత తీవ్ర స్థాయిగా జంతర్ మంతర్ ఉద్యమాన్ని మించి దేశంలో అనేక నగరాల్లో ఉద్యమం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వం జంతర్ మంతర్ను ఖాళీ చేయించో, జంతర్ మంతర్ ఉద్యమాన్ని అణచివేసేసో మొత్తం విద్యార్థులందరినీ గొంతు నొక్కాలి అనేటువంటి దిశలో ఉంటుందని నేను అనుకోకర్లేదు. అయితే ఇక్కడ ఈ విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించేటువంటి దిశలో మోదీ సర్కార్ అయితే సాగుతోంది. నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటి పేరుతో చర్యలు తీసుకోవడం ద్వారా విద్యార్థులు పాస్పోర్ట్లు రద్దు అవుతాయి, విద్యార్థుల మీద కొత్త కేసులు వస్తాయి, ఎన్ఎస్ఏ చట్టం కింద అనేక రకాలుగా నిబంధనలు వస్తాయి. ఇలా రకరకాలుగా బెదిరింపులు పేరెంట్స్ ని బెదిరించడం ద్వారా చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి గడిచిన వారం రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్స్
ఇంటికి పోలీస్ బలగాలు వెళ్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళు డోర్ కొట్టి నోటీసులు ఇస్తున్నారు. మీ ఉమ్, బిడ్డల్ని వెనక్కి తీసుకురండి, లేకుంటే మీరంతా చిక్కుల్లో పడతారు అనేటువంటి వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇదంతా ఏంటంటే ప్రభుత్వం చాలా పగడ్బందీగా ప్రణాళిక రచిస్తుందనేటువంటి దానికి నిదర్శనంగా మనం చూడొచ్చు. అయితే ప్రభుత్వం పూర్తిగా నిర్బంధం వైపు అయితే అడుగులేస్తుందా, ఆ నిర్బంధం ఫలిస్తుందా, అణచేయగలుగుతుందా, అడ్డుకోగలుగుతుందా? ఇప్పటి వరకు నిర్బంధం ప్రయోగించిన మేరకు ఉద్యమం పెరిగిందే తప్ప ఎక్కడ వెనకడిగేయలేదు. ఈ నేపథ్యంలో మరి అదే దూకుడు, అదే ధోరణి, అదే పందాన్ని కొనసాగిస్తుందా? కాకుంటే ఇప్పుడేమైనా పునరాలోచన చేసి 24 గంటల గడువు కోరారు కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ప్రయత్నానికి అయితే వస్తారా అన్నది కీలకం. కానీ ప్రభుత్వం అయితే ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే జంతర్ మంతర్ అరౌండ్ సుమారుగా 15 మొత్తం మెట్రో స్టేషన్లన్నీ మూతేశారు. మొత్తం ఇంటర్నెట్ అయితే జామ్ చేస్తున్నారు. అనేక షాపులు అయితే బంద్ చేశారు. ఇదంతా ఒక ప్రణాళికలో భాగంగా చేస్తున్నటువంటి ప్రయత్నంగా అయితే కనిపిస్తోంది. ఏం చేస్తారన్నది మాత్రం చాలా కీలకమైనటువంటిది. సాయంత్రానికి దట్స్ మై స్పష్టపరిచే క్వశ్చన్. అవకాశం ఉండొచ్చు విజయ్ గారు. దట్స్ మై క్వశ్చన్ టు శంకర్ గారు. నిజమే, ఒకవైపు నిర్బంధము ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు చేస్తూనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, పేపర్ లీకేజ్ కు పాల్పడితే 10 కోట్ల రూపాయల జరిమానా అని చెప్తున్నటువంటి ఈ సర్కారు రాబోయేటువంటి రోజుల్లో తన మాటకు కట్టుబడి ఉంటుందనేటువంటి నమ్మకము నేను మాట్లాడిన చాలా మందిలో అయితే లేదు. బికాస్ ఎందుకంటే ఇతర దేశాల్లో మూలుగుతున్నటువంటి అవినీతి సొమ్మును తీసుకొచ్చి జన్ధన్ ఖాతాల్లో వేసినటువంటి 15 లక్షల్లాగే ఉంటుంది అని చెప్పి అంటున్నారు. మీకు కూడా ఇలాంటి నమ్మకం ఉందా, లేకపోతే ఈ స్థాయిలో దెబ్బతిన్నది కాబట్టి ప్రభుత్వం తన తీరు మార్చుకుంటుందన్నటువంటి నమ్మకం కొంతైనా ఉందా? మనం మొదటే మాట్లాడుకున్న కేసు ఒక ఎగ్జాంపుల్ విజయ్ గారు. 2024లో పేపర్ లీక్ అయినప్పుడు ఆ నిందితుడిని కింగ్ పిన్ గా చెప్పినటువంటి వాడిని ఈ రోజు ఉమ్, ఎందుకు నిన్ననే మోదీ ఆ ప్రకటన చేస్తున్నప్పుడు ఇలాంటి హామీలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, జరిమానాలు ఇవన్నీ చెప్తున్నప్పుడే ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో ఉమ్. ఎలా ఇవ్వగలిగారు? 2 ఏళ్లు నిండకుండా అతడు కింగ్ పిన్ అని చెప్పి ప్రధాన నిందితుడిగా చెప్పి ఎలా ఇచ్చారు? మరి 2024 కేసులో పేపర్ లీక్ అయినటువంటిప్పుడు అతన్ని నిర్దోషిగా చెప్తే ఛార్జ్ షీట్ కూడా వేయకుండా క్లీన్ చిట్ ఇచ్చేస్తే ఇప్పుడు ఈ కేసులోనైనా ఎలా చర్యలు తీసుకుంటారని జనం నమ్మాలి, నమ్మే అవకాశం ఉంటుంది. ఎలా అవకాశం ఉంటుంది? అదే అందుకే జనాల్లో ఈ అనుమానం అయితే ఉంది. అందుకే ఉద్యమంలో ఎవరో మీరు తర్వాత ఎప్పుడో చర్యలు తీసుకుంటామని కాదు, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ మీద చర్య తీసుకోండి, ఇప్పుడు బాధ్యుణ్ణి చేయండి, ఇప్పుడు అకౌంటబిలిటీ కావాలి, ఇప్పుడు జవాబుదారీతనం లేకుండా ఇంకెప్పుడో ఏదో చేస్తామంటే మేము నమ్మే ప్రశ్నే లేదు అనే దానికి పట్టుబట్టడానికి, ఆ మొదట్లో పాయింట్ మీద నిలబడడానికి ఇదే కారణం. మొదట్లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనను ఆర్ఎస్ఎస్ ఆహ్వానించింది అనేటువంటి కొన్ని వార్తలు మనం విన్నాం. అప్పటి నుంచి నిన్న కాషాయ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి స్పందించేంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ మురళీ మనోహర్ జోషి కాస్త ఘాటుగానే స్పందించినట్టుగా ఉన్నారు. సో మనోహర్ జోషి లాంటి వాళ్ళే స్పందించినప్పుడు ఇక రేపు ఇంకొంతమంది ఈ లిస్ట్ లో పెరుగుతారన్నటువంటి భయంతో బీజేపీలో కదలిక వచ్చిందా, లేకపోతే నిజంగా ప్రజాగ్రహం పెళ్ళుబిగుతుంది, ఇది రాబోయేటువంటి రోజుల్లో ఎఫెక్ట్ పడుతుందని చెప్పి ఇట్లా ఇనిషియేషన్ తీసుకుంటున్నారు అనుకోవచ్చా? విజయ్ గారు, ఇక్కడ మనం చాలా క్లియర్ గా ఆర్ఎస్ఎస్ ఇంటర్నల్ గా సాగుతున్న పరిణామాలు ఒకసారి గుర్తు చేసుకుంటే గడిచిన కొన్నేళ్లుగా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ కి మోదీ షా క్యాంప్ కి రెండింటికి మధ్య చాలా పెద్ద గ్యాప్ అయితే ప్రస్ఫుటంగా ఉంది, చాలా క్లియర్ గా ఉంది. అనేక సందర్భాల్లో చివరికి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని జేపీ నడ్డా 2024లో ఎంపీగా ఎన్నికయ్యి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాజీనామా చేస్తే 2025 చివరి వరకు దాదాపు 1.5 ఏళ్ల పాటు ఆ పార్టీ జాతీయ ప్రెసిడెంట్ ను కూడా నియమించుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే భిన్నాభిప్రాయాలతో, ఇలాంటి భిన్నాభిప్రాయాలు ఆర్ఎస్ఎస్ కి ఢిల్లీకి మధ్య చాలా కాలంగా ఉన్నాయి. అది అనేక సందర్భాల్లో బయటపడ్డాయి. ఇప్పుడు మురళీ మనోహర్ జోషియే కాదు, ఇంకా చాలా మంది ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతల్లో మోదీ సర్కారు తీరు పట్ల చాలా తీవ్ర ఒత్తిడి ఉంది. దానికి కూడా కారణం లేకపోలేదు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో కాకుంటే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉద్యమిస్తున్నటువంటి వాళ్ళలో మెజారిటీ బీజేపీ సపోర్టర్స్, బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచే వస్తున్నారు. అది ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచే సుదీర్ఘ కాలంగా బీజేపీ వెనకాల ర్యాలీ అవుతున్నటువంటి సెక్షన్స్ నుంచే అక్కడికి వచ్చి ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఏమో బీజేపీలో ఉంటారు, బిడ్డలు వచ్చి ఇప్పుడు బీజేపీ తరఫున బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు అలా ఆ బిడ్డలు పేరెంట్స్ మీద ఒత్తిడి పెట్టడం, ఆ ఒత్తిడి పెడుతున్నటువంటి పేరెంట్స్ ఆ నాయకత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, ఆ నాయకత్వం తాలూకా ఒత్తిడి ప్రభావం ఇప్పుడు జాతీయ స్థాయిలో మోదీ అండ్ కో మీద ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అయితే అదే సమయంలో బీజేపీ నాయకత్వం మాత్రం ఈ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో మోదీ షా ప్రధానంగా పూర్తిగా వెనక్కి తగ్గడానికి ఎక్కడ ముందుకు రావట్లేదు. ఎందుకు? దానికి కూడా కారణం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్
పేరుకి మంత్రి అయినా విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన పూర్తిగా పార్టీ వ్యవహారాల్లోనే బిజీగా గడుపుతుంటాడు. గడిచిన కొన్ని కీలకమైన ఎన్నికలు చూడండి, బీహార్, బెంగాల్, దానికి ముందు హర్యానా, ఇలాంటి అన్ని ఎన్నికలకి ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్. ఉమ్, ఆయన అత్యంత ముఖ్యమైనటువంటి శాఖకు మంత్రిగా ఉంటూ ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల బాధ్యతలు చూస్తున్నారు. మే 3వ తారీఖున నీట్ ఎగ్జామ్ జరిగితే ఏప్రిల్ 29వ తారీఖున బెంగాల్ ఎన్నికల తుది దశ పోలింగ్ లో ఆయన బెంగాల్లో ఉన్నారు, కోల్కతాలో ఉన్నారు. అంటే ఉమ్, అప్పటి వరకు బెంగాల్ ఎన్నికల మీద ఆయన దృష్టి ఉంది. అంటే ఆయన పూర్తిగా బీజేపీ గెలుపులో, బీజేపీ వరుస విజయాల్లో, ఇటీవల కాలంలో ఎన్నడూ లేనట్టుగా బెంగాల్ లాంటివి కైవసం చేసుకోవడంలో ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర. అంత ఉమ్. ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన నాయకుడిని ఎలా వదులుకోవాలి అన్నది మోదీ, షా పట్టుదల. ఇంత పెద్ద స్థాయిలో ప్రజలను దూరం చేసుకోవడం కన్నా ఒక నాయకుడి విషయంలో మనం అవసరమైతే త్యాగం చేయాలి అన్నది ఆ మోదీ, షా వ్యతిరేకుల వాదన. ఇదే ఇప్పుడు బీజేపీలో కూడా అంతర్గతంగా సాగుతున్నటువంటి చాలా పెద్ద చర్చ. ఇది ఎటు మళ్ళుతుందన్నది ఆ పార్టీ భవిష్యత్తు నిర్ణయించే అంశం కూడా. రైట్. ఓ ముఖ్యమైన ప్రశ్నతో ముగిస్తాను శంకర్ గారు. కేరళలో సినీ లోకం కదిలింది నీట్ పేపర్ లీకేజ్ పైన పోరాడుతున్నటువంటి విద్యార్థులకు మద్దతుగా. తమిళనాడు కూడా నిన్న గొంతెత్తింది. వాళ్ళు నిందితుల్ని శిక్షించమని కాదు, ఏకంగా నీట్ని వీటన్నిటిని రద్దు చేయాలని కోరుతూ. ఇక టాలీవుడ్ గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమే లేదు. శేఖర్ కమ్ముల అనేటువంటి ఓ డైరెక్టర్ తప్పితే ఇంకా ఎవరూ కూడా దీంట్లో స్పందించలేదు. నిన్న మొన్న యాంకర్ అనసూయ స్పందించినట్లుగా ఉంది. ఏంటి అసలు టాలీవుడ్ లో మొత్తం అంతా మెగా స్టార్లు, పవర్ స్టార్లు, యువ సామ్రాట్లు, లేకపోతే మెగా పవర్ స్టార్లు ఉంటారు కదా, పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు ఉంటారు కదా, వీళ్ళందరికీ నీట్ పేపర్ లీకేజ్ వల్ల చనిపోయినటువంటి 25 మంది విద్యార్థుల ప్రాణాలు, బలిదానాలు కనిపించడం లేదా? లేకపోతే లాఠీ దెబ్బలు, తూటాలు, టియర్ గ్యాస్లు, వాటర్ కెనాల్లు కనిపించడం లేదా? ఏంటి మీ కామెంట్ ఏంటి టాలీవుడ్ పైన, ఈ కొంతమంది పైన? తెలుగు సెలబ్రిటీస్ ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని అయితే ప్రదర్శిస్తున్నారండి. అది భయమా, లేకుంటే భక్త, ఇంకేదైనా జరుగుతుందో అనేటువంటి ఆందోళన, ఏదైనా కానీ కొంతకాలంగా టాలీవుడ్ లో ఉన్నటువంటి మీరు ప్రస్తావించిన అన్ని పెద్ద బిగ్ ఫ్యామిలీస్ అన్ని కూడా బీజేపీతో చాలా సన్నిహితంగా మెలిగాయి, ముఖ్యంగా మోదీతో. మోదీని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ నాయకులంతా చాలా రకాలుగా, ఈ టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. సో అలా మోదీకి సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మోదీకి ఇక్కట్లు కలిగించేలా ఉద్యమం తీవ్రతరం అవుతుంది కాబట్టి దానికి సపోర్ట్ గా వెళ్తే ఏమవుతుందో అనేటువంటి బెంగతో ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇలా జనాలకి దూరం అయిపోయేటువంటి దిశలో ఈ టాలీవుడ్ సెలబ్రిటీల వ్యవహారం కూడా చాలా తీవ్రమైనటువంటి అంశమే. దాని చుట్టూ చాలా పెద్ద చర్చ సాగుతుంది. అనేక మంది ఒత్తిడి కూడా పెడుతున్నారు. సో మరి ఇప్పటికైనా వాళ్ళంతా మారతారా? ఇప్పుడే ఒక్కొక్కరుగా గొంతు విప్పే ప్రయత్నం శేఖర్ కమ్ములతో మొదలైంది కాబట్టి మిగిలినటువంటి వాళ్ళు కూడా గొంతు విప్పాలని మనం ఆశిద్దాం. ఎందుకంటే ఈ 2-3 రోజుల నుంచే క్రికెట్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి అనేక మంది ఒక్కొక్కరుగా మాట్లాడడం మొదలయ్యింది. ఇప్పుడు అది ఆ తాకిడి ఖచ్చితంగా టాలీవుడ్ మీద కూడా ఉంటుంది. వీళ్ళు కూడా మాట్లాడతారని ఆశిద్దాం, మాట్లాడాలని కూడా కోరుకుందాం. రైట్ శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఈ ఉద్యమంపై వస్తున్నటువంటి ఆరోపణలపైన బీజేపీ ఏం చేయబోతుంది అనేటువంటి దానిపైన మాకు విశ్లేషణ అందించినందుకు మరొకసారి కలుద్దాం. మరొక అంశంపై ఇన్ డీటెయిల్ గా, ఇన్ డెప్త్ గా మాట్లాడదాం. థ్యాంక్ యూ మచ్ మోర్ సార్. థ్యాంక్ యూ.